ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దాన్ని ఎలా కన్విన్స్ చేయాలో నాకు తెలుసు. ఇప్పుడే తనతో మాట్లాడతాను. మిథునకి మహాలక్ష్మి అత్తయ్య ఫోన్ చేస్తా ఉంది. హలో. హాయ్ మిథున, ఎక్కడున్నావు? ఎందుకు అడుగుతున్నారు? నథింగ్. రేపు ఎంగేజ్మెంట్ కదా, షాపింగ్ బిజీలో ఉన్నావేమో అని. షాపింగ్ మార్నింగే అయిపోయింది. ఈరోజు గౌతమ్ని కూడా మీట్ అయ్యాను. గౌతమ్ చెప్పాడు ఎంగేజ్మెంట్ గిఫ్ట్గా నువ్వు నెక్లెస్ అడిగావట కదా. ఎస్, రేపు గౌతమ్ చేతుల మీదుగా ఆ నెక్లెస్ని నా మెడలో వేయించుకోవాలని స్మాల్ విష్. రియల్లీ ఇట్స్ బ్యూటిఫుల్ విష్ మిథున. నువ్వు గౌతమ్ బయట కలవడం, మనసు విప్పి మాట్లాడుకోవడం, నువ్వు గిఫ్ట్ అడగటం నాకు చాలా బాగా నచ్చింది. మీ ఇద్దరు ఇంత త్వరగా క్లోజ్ అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే ఏమైంది? నేను ఎక్స్పెక్ట్ చెయ్యంది ఇంకొకటి కూడా జరిగింది. నువ్వు గౌతమ్ బయట కలిసి మాట్లాడుకోవడం ఆ దొంగ మొహం సీత విన్నట్టుంది. వింటే ఏంటి? అది మీ ఎంగేజ్మెంట్ చెడగొట్టాలని కంకణం కట్టుకుంది మిథున. నువ్వు గౌతమ్ని నెక్లెస్ అడిగావని రామ్కి ఫోన్ చేసి చెప్పింది. నేను గౌతమ్కి మనీ ఇవ్వకుండా రామ్ అడ్డుపడ్డాడు. ఓ, మీ ఇంట్లో మీకంటే రామే పవర్ఫుల్లా? అలా అని కాదు. రామ్ అన్నిసార్లు నేను చెప్పింది వింటాడు, కొన్నిసార్లు నేను రామ్ చెప్పింది వినాల్సొస్తుంది. అంటే గౌతమ్ నాకు నెక్లెస్ ఇవ్వకుండా రామ్ ఆపేశాడన్నమాట. రామ్కి గౌతమ్ అంటే జలస్ ఉన్నట్టుంది కదా? ఎగ్జాక్ట్లీ. సీతకు కూడా నువ్వంటే అసూయ. నీకు గౌతమ్ నెక్లెస్ ఇవ్వకపోతే రేపు నువ్వు ఎంగేజ్మెంట్ని ఆపేస్తావని సీత సిల్లీగా నాటకం ఆడుతోంది. సీత నిన్ను మరి తక్కువ అంచనా వేస్తోంది. ఎస్, బోడి సీత. నెక్లెస్ కోసం నేనెందుకు ఎంగేజ్మెంట్ ఆపుకుంటాను? ఆ విషయం నాకు తెలుసు మిథున. 1000 కోట్ల ఆస్తి ఉన్న నువ్వు ఆఫ్టర్ ఆల్ 25 లక్షల నెక్లెస్ కోసం ఈగోకి పోతావా? సీత పిచ్చి కాకపోతే అన్నట్టు నువ్వేం ఫీల్ అవ్వలేదు కదా? నేనెందుకు ఫీల్ అవుతాను? రేపు ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఇట్స్ ఫిక్స్. థ్యాంక్ యూ మిథున. నువ్వు మా ఇంటి కోడలయ్యాక నీకు ఏం కావాలన్నా కొనిస్తాను. నీ ఒళ్ళంతా బంగారంతో నింపేస్తాను. రేపు కలుద్దాం. ఉంటాను. ఎలా తెగ్గొట్టానో చూసావా? మీ అత్తాకోడళ్ళు మీకు మీరే సాటి. పిచ్చి మహాలక్ష్మి అత్తయ్య, రేపు ఉంటుంది నీకు పిచ్చకిస్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.